అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలకి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా ఇప్పుడు మొత్తం ఉద్యోగాల జాతర జరుగుతుందని చెప్పి అంటారు. అలా నేను ఇదే సందర్భం మేము ప్రశ్నిస్తాను. ఉద్యోగ జాతర జరుగుతుంది రాని. ఆ జాతరలో అందరూ పూర్ల దండాలు పెట్టుకుంటాం, దండం పెడతాం. అట్లాంటి జాతర ఇస్తే ప్రాబ్లం లేదు. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఒకసారి మనం మాట్లాడుకుందాం. డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఇచ్చిళ్ళు? కేసీఆర్ గారు ఇచ్చిన పోస్టులు ఎంత? నువ్వు కలిపిన పోస్టులు ఎంత? తర్వాత ఏదైనా పోలీస్ రిక్రూట్మెంట్ చేసినావా? పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తే కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు తీసుకొచ్చి ఇజ్రాయల్ కూడా కానిస్టేబుల్ హోమ్ గార్డ్ ఆ ప్రక్రియ జరిగింది టీఎస్పీఎస్సీ ద్వారానో లేకపోతే ప్రభుత్వ సంబంధించిన దానిలో జరగలే. ఒక ఏజెన్సీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని దాని ద్వారా రిక్రూట్మెంట్ ప్యానల్ చేసేసుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అది ప్రైవేట్ విషయం. గతంలో హోంగార్డ్స్ సంబంధించిన జీతాలు ఇవ్వలేకపోయారు. ఇలా ఏక్ పోలీస్ విధానం తీసుకొచ్చి ఏక్ పోలీస్ విధానం ద్వారా వాళ్ళకు డ్యూటీస్ ఫ్రీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు పోలీసులు యూనిఫామ్లో ఇలా ధర్నాలు నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితి వస్తే 39 మంది పోలీసులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలా ఎక్సైజ్ శాఖలో టార్గెట్స్ రీచ్ కాకపోతే వాళ్ళని 18 మందిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను చెప్తూ ఉంటూ పోతే ఇలా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటి కల్లా అది ఇంతవరకు జరగలేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు అని అంటే నేను చెప్తున్నాను. నేను రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నా కదా పూర్తిగా రాజకీయ శాశ్వత సన్యాసం తీసుకోవడానికి